వెల్కమ్ టు మై ఛానల్. ఆలయాల్లో రావి వేప చెట్లు ఎందుకుంటాయి? సాధారణంగా ఆలయాల్లో రావి వేప చెట్లు కలిసి కానీ విడిగా కానీ ఉంటాయి. రావి విష్ణు స్వరూపం, వేప లక్ష్మీ స్వరూపం. ఈ జంట వృక్షాలను పూజిస్తే దంపతులు అన్యోన్యంగా ఉంటారు, దాంపత్యదోషాలు తొలగి సంతానం కలుగుతుందని పద్మపురాణం పేర్కొంది. రావికి బోధివృక్షం, అశ్వత్థవృక్షం అనే పేర్లున్నాయి. పురాణేతిహాసాల్లో రావి చెట్టుకు ప్రాధాన్యత ఉంది. ఆ చెట్టు నీడన నిలబడటం, నమస్కరించడం, ఆలింగనం చేసుకోవడం వల్ల శనిదోషం తొలగుతుంది. రావి కొమ్మలు యజ్ఞయాగాల్లో ఉపయోగిస్తారు. సాధువులు రావి కొమ్మను దండగా చేసుకుంటారు. రావి చెట్టు గాలి ఆరోగ్యానికి మంచిది. గౌతముడు బోధివృక్షం కింద విశ్రమించిన తర్వాతే మహాజ్ఞాని అయ్యాడు. శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ వృక్షం కిందనే ప్రాణత్యాగం చేసి అవతారం చాలించాడు. ఇక వేప ఎన్నో ఔషధగుణాలను కలిగిన దివ్యవృక్షం. అనేక రోగాలను నయం చేస్తుంది. రావి వేప కలిసి కనుక ఉంటే అక్కడ మహాశక్తి ఆవరించి ఉంటుందని పెద్దలు చెబుతారు. వేప చెట్టు ఇంటి ముందు లేదా వెనుక భాగంలో ఉండాలేగాని కుడి ఎడమ భాగాల్లో ఉండకూడదు. రావి చెట్టుని ఇంటి వద్ద నాటకూడదు. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.